నమస్కారం. గత వీడియోలో కదా కొన్ని విషయాలను మనం చర్చించుకున్నట్లు ఈ సిద్ధ గురువుల యొక్క మహాసిద్ధులు ఎట్లా ఉంటాయి, ఏమిటి ఆ సిద్ధులు? సాధారణమైనటువంటి వ్యక్తులకు ఆ సిద్ధులు ఉండవా? సాధారణంగా ఉండవు. మనకి ఎంతోమంది ఋషులు ఉన్నారు, పీఠాలు ఉన్నాయి, పీఠాధిపతులు ఉన్నారు, యోగాసనాలు ఉన్నాయి, వేల లక్షల సంఖ్యలో సాధన చేసేవారు ఉన్నారు. కానీ సిద్ధులు సాధన చేసి ఆ ఫలితాలు పొందినవారు లేరు. దీన్నే సిద్ధగురుల సిద్ధులు అంటాం. వీటినే మనము అనిమాది సిద్ధులు అంటాం, లేదా అనిమాది అష్టయోగ సిద్ధులు అంటాం. ఈ మహా గొప్ప సిద్ధులు, వీటిని సాధించడం అంత సులభం కాదు. కృష్ణుని కూడాను ఈ సిద్ధులు ఉండేటివి. దాన్ని మన కృష్ణలీలు అంటాం. అవన్నీ యోగలీలలే. సిద్ధాశ్రమంలో ఉండేటువంటి గురువులు వాటిని నేర్పిస్తారు అని సిద్ధ శక్తులు అంటాం అన్నమాట. ఏమిటి ఇవి? 8 రకాల సిద్ధులు అన్నమాట. ఈ 8 రకాల సిద్ధులు ఎలా ఉంటాయంటే చాలా అద్భుతంగా ఉంటాయి, ఊహించని తీరుగా ఉంటాయి. మనం ఎప్పుడు సిద్ధులు లేకపోతే వరాలు, కళ్ళు మూసుకుంటే కనిపించేటివి, కళ్ళు తెరుచుకుంటే కనిపించేటివి, లేకపోతే శాపం పెట్టేటివి, వరాలు ఇచ్చేటివి ఈ సిద్ధులు అనుకుంటుంటాం. కాదు, ఇవన్నీ శరీరానికి సంబంధించినటువంటి సిద్ధులు. నీవు శరీరంతో ఏం సాధించగలుగుతావు? అనిమాది. అందులో మొదటి వచ్చి అనిమాది అంటే అనురూపం దాల్చడం అన్నమాట. అంటే ఈ శరీరము, సిద్ధుల యొక్క శరీరము వాళ్ళకు సామర్థ్యం ఉంటుంది. శరీరానికి అనుమాత్రం శరీరంగా మార్పు చెందుతారు. వాళ్ళకి సామర్థ్యం ఉంటుంది. సూక్ష్మమైనటువంటి అన్నమాట. ఇప్పుడు చీమ, ఇంకా దానికంటే చిన్న సూక్ష్మజీవులు ఉంటాయి. ఆ శరీరంలోకి ప్రవేశించడానికి కూడా నీ శరీరం తయారు కావాలి. అంటే ఇంత భారీ శరీరాన్ని నువ్వు సూక్ష్మ అణువు స్థితికి తీసుకురావాలి. ఆ సామర్థ్యము, ఆ శక్తిని మనము అని అంటాం. అంటే అణువు అని, అనుమాత్రము అని. ఇంకో అదే మాదిరి గుర్తుంటే మహిమ అంటే ఈ శరీరాన్ని పెద్దగా పెంచేయడం. కుంభకర్ణుడు అంటాం చూడండి. ఆ మా శరీరం ఎంత కావాలంటే అంత సైజు పెంచేయచ్చు అన్నమాట. అంటే ఈ విశ్వంలో విస్తృతంగా నీ శరీరాన్ని పెంచేయచ్చు అనమాట. అటువంటి శక్తి, సామర్థ్యము ఈ సిద్ధగురువులు సంపాదించింటారు. ఈ కాలంలో మనకి ఎవరిటువంటి కనపడడం లేదు. పురాణాల్లో, ఇతిహాసాల్లో, వేదాలలో ఉన్నారు. కానీ ఈ కాలంలో మరి ఇటువంటి వాళ్ళు ఎవరు మనకు కనపడడం లేదు. కానీ పేరుగేమో సిద్ధగురువులు మనం చెప్పుకుంటుంటారు. కానీ ఆ సిద్ధులు, ఆ ఫలితాలు సాధించిన వాళ్ళు ఎవరు లేరు. అది మహిమ అంటాం అన్నమాట దాన్ని. ఇంకోటి లఘు అంటే తేలికగా ఉండడం. శరీరం మాత్రం పెద్దగా ఉంటుంది, దాని పరిమాణం పెద్దగా ఉంటుంది, కానీ దాని బరువు మాత్రం తక్కువగా ఉంటుంది. ఆ సామర్థ్యాన్ని, ఆ శక్తిని కూడా ఈ సిద్ధయోగులు సంపాదించుంటారు. ఈ 8 రకాలైనటువంటి సిద్ధులు సంపాదించున్నప్పుడే ఆ వ్యక్తిని మనము, ఆ యోగిని సిద్ధయోగి అంటాం. కేవలం కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యానము, యోగం చేస్తున్నామంటే కదా. సిద్ధి సాధించినప్పుడే వానికి ఆ బిరుదు దక్కుతుంది, అంతవరకు దక్కదు. దాన్ని లఘుమ అంటాం అనమాట. గరిమ అంటాం. గరిమ అంటే బరువు ఎక్కువ ఉండటం. శరీరం సూక్ష్మంగా చిన్నగా ఉంటుంది, బరువు మాత్రం పెద్దగా ఉంటుంది. ఎక్కువ బరువు ఉంటుంది అన్నమాట శరీరం. ఆ విధంగా నువ్వు శరీరాన్ని రూపాంతరం చేసుకోవచ్చు, మార్పు చేయవచ్చు. కాబట్టి ఏదైనా యోగము, ధ్యాన సిద్ధులు ఏంటంటే శరీరంతో చేయాల్సిందే. దివ్య దృష్టి కానివ్వండి, దూరదర్శనం కానివ్వండి, తర్వాత దూర శ్రవణం కానివ్వండి, తీక్ష్ణ శక్తి కానివ్వండి, అంతర్బుద్ధి కానివ్వండి, అంతర్వివేకం కానివ్వండి, విల్ పవర్ కానివ్వండి, తర్వాత వర్డ్ పవర్ కానివ్వండి, ఈ శక్తులు మన శరీరంలోనే ఉంటాయి. బయట నుంచి ఎక్కడి నుంచి రావు. ఆల్రెడీ నిక్షిప్తమై ఉంటాయి అవన్నీ. వాటిని మనం సాధించుకోవాలి, దాన్ని యాక్టివేట్ చేయించి పెద్దగా చేయించుకోవాలి. కాబట్టి మనం ఏదో సాధన చేస్తే పైనుంచి సిద్ధులు వస్తాయి, శక్తులు వస్తుంది, కాస్మిక్ పవర్ వస్తుంది అనుకుంటుంటాం. పైనుంచి ఏమి రావు. వచ్చింటే శరీరం నుంచి బయటికి ఎక్కడికి పోవు. జన్మత ఒకటే మారు మనతో పాటు వస్తుంది శక్తి, విశ్వశక్తి, విశ్వ చైతన్యం. మరణించినంత వరకు ఆ విశ్వ చైతన్యం మనలోనే ఉంటుంది. దాన్ని మనం యాక్టివేట్ చేయించుకోవాలి, దాన్ని పెంచుకోవాలి, విస్తృతం చేయాలి. దానికి సంబంధించిన జ్ఞానము, సాధన మనకి ఈ సిద్ధయోగులు బోధిస్తారు.
కాబట్టి ఆ విశ్వ చైతన్యం మాత్రము ఉన్నటువంటి ఆ విశ్వ చైతన్యం యొక్క ప్రకాశం ఎంత అంటే 1000 మంది సూర్యుల యొక్క ప్రకాశం ఎంత ఉంటుందో అంత ప్రకాశం ఉంటుంది. కానీ మన శరీరంలోకి ఎంత అవసరమో అంతే పని చేస్తుంటుంది. కావాలంటే నన్ను పెంచుకోవచ్చు. కాబట్టి మీరు కూడాను ఆ 1000 సూర్యుల ప్రకాశవంతమైన శక్తిని మీరు కూడా సంపాదించుకోవచ్చు. ఈ శరీరానికి భౌతిక స్థితి, భౌతిక లక్షణాలు, స్థూల లక్షణాలు పోగొట్టుకోవాలి, నశింపచేయాలి. అంటే శరీరం అంతా మొత్తం మీరు శక్తితో, విశ్వశక్తితో, విశ్వ చైతన్యంతో నింపేయాలి. అణువణువులో మార్పు రావాలి. భౌతిక స్థితుల్లో కండరాలలో, నరాలలో, శరీరము, ఎముకలలో కాదు, అణువులో మార్పు రావాలి. కొన్ని లక్షల కోట్ల అణువులు ఉంటాయి. వాటి మధ్యన ఒకటే ప్రకాశమైన జీవాణు ఉంటుంది. ఆ జీవాణువే విశ్వ చైతన్యం. అదొక్కటి మొత్తం కోట్లు ఉండేటువంటి అణువులకు అంత ప్రకాశాన్ని కలిగిస్తుంటుంది. దాన్ని మనం పెంచుకోవచ్చు. అదే మరి ఇంకొక ఈ శక్తి ఏదంటే ప్రాప్తించడము. అంటే నువ్వు ఏది కోరుకుంటే అది నీకు ప్రాప్తిస్తుంది. అది ప్రాప్తి అని. అంటే వేరే శరీరాల్లో ప్రవేశించాలి, భూమిలో ఏమన్నా ఉందో చూడాలి, దూరంగా వస్తువులు ఏమున్నాయో చూడాలి, బీరువాలో దాచిపెట్టిన వస్తువులు ఏంటంటే చూడాలి. చూసారా? ఇటువంటి శక్తులు నువ్వేమైనా అనుకుంటే కనుక అవి మీకు ఆ శక్తులు లభిస్తాయి. దీన్ని సంకల్ప శక్తి అంటాం. సంకల్పంతో మీకు ఆ యొక్క కార్యక్రమం జరిగిపోతాయి. తలంపుతోనే నీకు ఫలితం జరిగిపోతుంది. క్షణం మాత్రమే అంతే. అంత శక్తి ఉంటుందన్నమాట మీకు ఆ సంకల్పంలో. కాబట్టి మన సంకల్పము, దైవ సంకల్పము రెండు వేరుగా ఉంటున్నాయి. కాబట్టి మనము ఆ సిద్ధులను పొందలేకపోతున్నాం. కాబట్టి ఈ కాలంలో ధ్యానం చేసేవారు, సాధకులు ఎలా ఉన్నాయంటే వారి సంకల్పాలు వేరుగా ఉన్నాయి. స్వార్థ సంకల్పాలు, లౌకిక సంకల్పాలు, భౌతిక సంకల్పాలు, కోరికలతో ముడిపడి ఉంటాయి. కానీ దైవ సంకల్పం అది కాదు. దైవ సంకల్పము సత్య సంకల్పం. మనకు కూడా ఆ సత్య సంకల్పం ఉన్నప్పుడు మీకు ఆ సిద్ధి, ప్రాప్తి అనేటువంటి సిద్ధి లభిస్తుంది. కాబట్టి ఏంటి ఆ సత్య సంకల్పం అంటే లోక కళ్యాణం. లోక కళ్యాణ ఉద్దేశంతో లోకానికి ఉపయోగపడేట్లుగా మీ యొక్క ఆశలు కానీ సంకల్పం కానీ ఉండి ధ్యానం చేసుకోవాలి. స్వార్థంతో కూడినది కాదు. మానవత్వము, సమాజము ముఖ్యమైనటివి. పరమాత్మకి ధర్మాలు ఏంటి? పరమాత్ముడు ఏం చేస్తున్నాడు? లోక కళ్యాణమే. లోక కళ్యాణం కొరకు ఎంతో కృషి చేస్తున్నాడు. మనం కూడా ఆ సత్య సంకల్పానికి పోవాలి. కాబట్టి మన సంకల్పము, దైవ సంకల్పం రెండు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఆ దైవశక్తులను, సిద్ధులను మనం పొందలేకపోతున్నాం. కాబట్టి మీలో ఏం సంకల్పం ఉందో ఆ సంకల్పమే మీకు సిద్ధులను ప్రసాదిస్తుంది. యద్భావన తద్భ్రవతి. నీలో ఏం సంకల్పం ఉంది? భౌతికమా, లౌకికమా, కుటుంబమా, వ్యాపారమా, చూసారా, ఆరోగ్యమా, ఉద్యోగాల, వివాహాల, ఇవన్నీ లౌకిక సంబంధించినవి. అంటే మనకు మన ఇంటికి స్వార్థానికి సంబంధించినవి. కానీ పరమాత్మునికి సత్య సంకల్పంలో లోకం కావాలి, మానవత్వం కావాలి. సర్వేజన సుఖినో భవంతు అన్నట్లు మనము ఆ యొక్క సంకల్పంతో ముందుకెళ్ళాలి. మనం అటువంటి వాళ్ళకి ఈ ప్రాప్తి అన్నది లభిస్తుంది. ఇంకొకరి శరీరంలోకి ప్రవేశించడము, ఇంకొకరి శరీరంలో ఉన్న మనసులో ఏం ఆలోచనలు ఉన్నాయో కనుక్కోవడము, భూమిలో ఏం దాగి ఉన్నాయో తెలుసుకోవడము, దూర ప్రాంతంలో ఏం దాగి ఉన్నాయో తెలుసుకోవడము, ఇవన్నీ ప్రాప్తులు అన్నమాట. అంటే కోరినవన్నీ ప్రాప్తించడం. నువ్వు ఏవి కోరుకుంటావో అవన్నీ జరిగిపోతాయి, క్షణకాలంలోనే జరిగిపోతాయి. దాన్ని మనం ప్రాప్తి అంటాం. ఆ ప్రాప్తి అనేటువంటి సిద్ధిని సంపాదించాలి. ఈ శక్తి సిద్ధయోగులకు ఉంటుంది, దేవతలకు ఉంటుంది. మనం శ్రీకృష్ణుడు లీలలు చూసాం, అవన్నీ యోగ లీలలే. శ్రీకృష్ణుడు సాందీప్ అని గర్గమహర్షి ఋషుల దగ్గర శిష్యత్వం పొందినవాడే. ఈ శక్తులన్నీ వారి నుంచి వచ్చేటట్టే కృష్ణుడు కూడాను, మిగతా పెద్ద దేవతలు కూడా, రాముని కూడా, భీష్ముని కూడా, కృపాచార్యుని కూడా. కాబట్టి వీళ్ళందరి ఈ యొక్క శక్తులన్నీ యోగ సిద్ధులు, దైవశక్తులు అంటుంటాం, లీలలు అంటుంటాం. ఇవన్నీ సిద్ధగురుల దగ్గర నుంచి పొందినటివే. వాళ్ళే దానికంత ఆశ్రమం, వాళ్ళ దగ్గరనే ఆ సిద్ధులు ఉంటాయి. అన్నీ శరీరం ద్వారా సాధన చేసి సంపాదించేటి. కాబట్టి ఏదో ధ్యానం చేస్తే పైనుంచి ఊడిపడేటి కాదు, ఒకరు ఇచ్చేటివి కాదు, శరీరంలోనే ఉంటాయి. శరీరం ద్వారానే వాటిని మనం సంపాదించాలి.
దానికి సంబంధించిన క్రియా విధానం మనం నడుపుకోవాలి. ఉదాహరణకు చెప్తాను నేను, క్రియా విధానంలో ఒక సాధన ఎలా ఉంటుందో. నవరంధ్రాలను బంధించాలి. ఇది సాధ్యమవుతుందా? నవరంధ్రాలు బంధించాలి. భౌతికమైనటువంటి నవరంధ్రాలు, కంటికి గోచరమయ్యేటట్టు. మొత్తం మనకు 13 రంధ్రాలు ఉంటాయి శరీరంలో. మిగతా 4 కంటికి కనపడినటువంటి రంధ్రాలు. ఆ రంధ్రాల ద్వారా మీరు క్రియా విధానం నడపాలి. ఆ రంధ్రాలు, సూక్ష్మ రంధ్రాలు, కంటికి కనపడే రంధ్రాలు ఏ కూడా మీకు చెప్తాను చూడండి. మూర్ధస్వీమ, ఇక్కడ ఒక రంధ్రం ఉంటుంది. బ్రహ్మరంధ్రం, ఇక్కడ ఒక రంధ్రం ఉంటుంది. స్కిన్ అంతా ఒక రంధ్రమే. స్కిన్ అంతా ఒకటిగా తీసుకుంటే దీని కూడా రంధ్రాలు ఉంటాయి. వీటి ద్వారా క్రియా విధానం నడుపుకోవాలి. కాబట్టి నవరంధ్రాలను బంధించడం సులభం కాదు. కాబట్టి నవరంధ్రాలని సిద్ధులు బంధించారంటే వాళ్ళ శరీరంలో ఏ క్రియ జరుగుతుంది చూడండి. నవరంధ్రాలు బంధిస్తే ఏమవుతుంది శరీరానికి? మరి వాళ్ళు ఎలా జీవిస్తున్నారు? ఈ నవరంధ్రాలతో భౌతిక శరీరంతో వాళ్ళు జీవించడం లేదు, దైవ శక్తితో జీవిస్తున్నారు. శరీరం అంతా దైవ శక్తితో నిండిపోయి ఉంటుంది. భౌతిక స్థితి నశించి ఉంటుంది. ఈ రక్తము, మాంసము, ఎముకలు, కండరాల యొక్క స్థితి ఉండదు. శరీర ఆకారానికి సపోర్టింగ్ మాత్రమే ఉంటాయి. అంతర్మాత్రం లోపల శక్తితో నిండి ఉంటుంది. కాబట్టి బాడీ అంతా మొత్తం లోపల శక్తులే ఉంటాయి, కానీ భౌతికమైన వస్తు పదార్థాలు ఉండవు. అటువంటి స్థితికి వచ్చినప్పుడు మనకు ఆ సిద్ధులు లభిస్తాయి. తర్వాత తన్మాత్రలతో మనకు సంబంధం ఉండకూడదు. తన్మాత్రలు అంటే దృశ్యము, శబ్దము, స్పర్శ, గంధము, రసము, వీటికి దూరంగా ఉండాలి. ఇది సాధ్యమా మనకు? 8 రుచులు ఉన్నాయి మనకు శరీరానికి. ఎన్నో రకాల రుచులు మనకు టేస్ట్ ఉన్నాయి. వాటిని బంధించడం ఈజీనా? స్పర్శ బంధించడం ఈజీనా? శబ్దం బంధించడం ఈజీనా? చూడండి ఎలా ఉంటుందో. వాసన చూడడం ఈజీనా? ఇవన్నీ శరీరానికి ఉండే భౌతిక లక్షణాలు. ఈ భౌతిక లక్షణాలు నశించి ఉండాలి. సిద్ధయోగులోకి ఇవన్నీ నశించి ఉంటాయి. ఇవన్నీ వాళ్ళ బాడీలో ఉండవు. అందుకే వాళ్ళు ఎప్పుడు హాస్టల్ రూపంలో ఉంటారు. భౌతిక శరీరంలో కనపడరు. దృశ్య రహితమైనటువంటి స్థితిలో ఉంటారు. అది ఎట్లా సాధించాలా ఏంటి అన్నది కాదు. ముందు మన శరీరంలో భౌతిక లక్షణాలను నశింప చేయాలి. దైవశక్తితో నింపేయాలి. విశ్వ చైతన్యంతో పూర్తిగా నిండిపోవాలి. ప్రతి అణువు ఈ చైతన్య శక్తితో నిండిపోవాలి. భౌతిక అణువులు నశించాలి. అణువులలో ఉండేటువంటి రక్తం నశించాలి. అందే అటువంటి పెద్ద పెద్ద యోగులను చూడండి. సిద్ధయోగులు వాళ్ళు బక్కగా ఉంటారంతే. వీడి ఆకారానికి శరీర ఆకారంలో కనిపిస్తారు. వాళ్ళ శరీరంలో రక్తం ఉండదు, ఎముకలు ఉండవు, కండరాలు ఉండవు. అంత శక్తితో నిండి ఉంటుంది. ఇంకా శరీరం ఉండే అవయవాలకి ఏది పని ఉండదు. వాళ్ళకి స్పర్శ తెలియదు, శబ్దము ఉండదు, దృశ్యము ఉండదు. నవరంధ్రాలు బూడిపోయి ఉంటాయి. అంత శక్తిమయపోయి ఉంటుందన్నమాట వాళ్ళ శరీరం. కాబట్టి అష్టసిద్ధులు సంపాదించడం అంత సులభమైనటువంటి కార్యం కాదు. వాళ్ళు సాధించారు కాబట్టే ఆ స్థితికి చేరారు. సిద్ధయోగులు అనే వాళ్ళకి అందుకే పేరన్నమాట. అదే మరి ప్రాప్తి అయిపోయిన తర్వాత మన వశీకరణ విద్య వస్తుంది వాళ్ళకి. అంటే ఇతరులను వశీకరణ చేసుకోవడం. అంటే వాళ్ళు ఇతరులపైన వాళ్ళ శరీరాన్ని వశీకరణ చేసుకొని సొంతం చేసుకోరు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? దేవతలు, రాజులు, రాజ్యాలు, సూర్యుడు, చంద్రుడు, దేవతలు, ఇటువంటి వాటిని వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు, తమ వశం చేసుకుంటారు. వాళ్ళపైన ఆధిపత్యం చెలాయిస్తారు, వాళ్ళ నియంత్రణలో ఉంటారు. అటువంటి శక్తులను సంపాదిస్తారు వాళ్ళు. ఆ శక్తులనే మనము వశీకరణ శక్తులు అంటాం. ఏదో మంత్రాలు, తంత్రాలు, మోడీ యంత్రాలు వేసి వేరే వాని యొక్క ఆలోచనలు, మనస్తత్వాన్ని దోచుకోవడం కాదు. దేవుళ్ళు, రాజ్యాలు, రాజులని, సూర్యుడు, చంద్రుడు వంటి శక్తులను వాళ్ళ వశం చేసుకుంటారు, వాళ్ళ ఆధీనంలో పెట్టుకుంటారు. అవసరమైతేనే లోక కళ్యాణం కొరకి. ఊరికి నేను గొప్పవాడిని కావాలని సూర్యుడు, చంద్రలోకానికి ఏం పోరు వాళ్ళు. అవసరమైతే లోక కళ్యాణం కొరకు ఏదైనా కార్యం చేయాలనుకుంటే వాళ్ళ యొక్క శక్తులు కూడా వీళ్ళు తీసుకుంటారు, వీళ్ళ ఆధీనంలో వాళ్ళని పెట్టుకుంటారు. అది వశీకరణ విద్య అని. అటువంటి వశీకరణ విద్యలు ఎవరి దగ్గర ఉంటే అది సృష్టికి, లోకానికి సంబంధించినవి, లోక కళ్యాణ కార్యక్రమాలకు సంబంధించినవి ఉన్నటువంటి వ్యక్తులు మనకి ఇక్కడ ఎవరు కనిపించరు లోకల్గా. ఈ మధ్యకాలంలో మరి సిద్ధయోగం అని, సిద్ధయోగ ఆశ్రమాలని, కేంద్రాలు, సెంటర్లు ఉన్నాయి. జనాలు ఉన్నారు, ఆ ధ్యానం చేస్తూ ఉన్నారు. కానీ ఆ సిద్ధులు పొందినటువంటి వాళ్ళు లేరు. కాబట్టి ఇది ఒక అదృశ్య
అద్భుతమైనటువంటి ఆశ్రమము కంటికి కనపడింది అన్నమాట ఇది. ఈ ఆశ్రమంలోకి ప్రవేశం మనకు అనేకమైనటువంటి మార్గాలు ఉంటాయి, ఒకటే కాదు. పైనుంచి కూడా ప్రవేశం కావచ్చు, ఆ యొక్క ఆశ్రమంలోకి వెళ్ళాలంటే భూమి లోపల నుంచి కూడా ప్రవేశం కావచ్చు. అనేకమైనటువంటి మార్గాలు, ప్రవేశ మార్గాలు ఉంటాయి ఈ ఆశ్రమంలోకి మనం వెళ్ళాలంటే. ఇందులోకి వెళ్తే మరణం ఉండదు. అంత అమరులు జీవిస్తుంటారు ఇందులో, శాశ్వత జీవులు జీవిస్తూ ఉంటారు. ఈ ప్రకారంగా ఇంకొక అనిమాది సిద్ధులలో ఇంకోటి ఎలా ఉంటే ఇష్టము అంటాం. ఇష్టము ఆధిపత్యం అన్నమాట. ఆధిపత్యం అంటే ఉన్న చోటు నుంచే, అంటే ఎక్కడ యోగి ఉన్నాడో సిద్ధయోగి, అక్కడి నుంచే ఆయన తన స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరాన్ని విడదీస్తారు. అది గొప్ప విద్య. ఎక్కడంటే అక్కడ ఏ ప్రదేశమైనా సరే. దీన్ని మనం ట్రాన్స్ విధానం అంటాం. అంటే స్పేస్లోకి జీవాత్మను ప్రవేశపెట్టడం, అంతరిక్షంలో ప్రయాణించడం, ఇతర గ్రహాలకు, లోకాలకు వెళ్ళడం, ఇది కూడా ఒక సిద్ధి అన్నమాట. ఇట్లా ఈ విధంగా 8 రకాల సిద్ధులు వీళ్ళకు ఉంటాయి. సాధారణమైనటువంటి యోగులకి సిద్ధులు కొద్దిమంది శక్తులను పొంది ఉంటారు, వాళ్ళకి సిద్ధులు ఉండవు. చాలా గొప్ప విద్యలు, ఈ విద్యలు ఓన్లీ సిద్ధయోగులకే తగినవి. చాలా తక్కువ. అదే ఒక గ్రూప్ ఆఫ్ యోగీస్ అన్నమాట. సిద్ధశక్తులు ఉన్న వాళ్ళ ఒక గ్రూప్. వాళ్ళకి ఈ యోగము, ఈ సిద్ధులు, ఈ కార్యక్రమంతోనే వాళ్ళు జీవిస్తుంటారు. మిగతా వర్గం, మిగతా యోగులు, ధ్యానులు, మిగతా రకరకాల ఆధ్యాత్మికవేత్తలు అంతా ఉంటారు. వాళ్ళ యొక్క ధ్యేయంతో వాళ్ళు పోతూ ఉంటారు. కాబట్టి ఇది ఒక సిటీ అన్నమాట, ఒక నగరం అన్నమాట. సిటీ ఆఫ్ కింగ్డమ్, మరణం లేనిటువంటి ఒక స్థితి. ఈ మధ్యకాలంలో సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగిపోయింది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది. ఎక్కడో చంద్రలోకము, సూర్యలోకము, మాస్ నుంచి ఫోటోలు కిందికి వస్తున్నాయి. కెమెరాలు తీస్తున్నాం, ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాం. కాబట్టి ఈ కెమెరాలతో కానివ్వండి, శాటిలైట్స్తో కానివ్వండి, మ్యాపింగ్ టెక్నాలజీతో కానీ ఈ ఆశ్రమం ఎక్కడుందో ఇంతవరకు సైన్స్ కూడా కనుక్కోలేదు. నాసాతో ఇస్తున్నటువంటి పెద్ద పెద్ద సంస్థలు, పరిశోధన సంస్థలు కూడా ఈ యొక్క ఆశ్రమం ఎక్కడుందో వాళ్ళు కూడా కనుక్కోలేకపోయారు. కాబట్టి ఇది తన యొక్క సొంత దృక్పథంతో పనిచేస్తుంటుంది. దీనికి ఈస్ట్ లేదు, వెస్ట్ లేదు, నార్త్ లేదు. ఇది ఏ తత్వానికి, ఏ శాస్త్రానికి సంబంధించింది కాదు. సపరేట్ వ్యక్తిగతమైనటువంటి ఒక దృక్పథం, ఇండిపెండెంట్ బాడీ అన్నమాట. ఇది ఎవరితో సంబంధం ఉండేది. ఏ శాస్త్రము దీనికి సంబంధం లేదు, ఏ గ్రంథము దీనికి సంబంధం లేదు, ఏ తత్వము, ఆచారాలు, విచారాలు, గ్రూపులకి సంబంధం ఉండదు. ఈస్ట్ లేదు, వెస్ట్ లేదు, నార్త్ లేదు. దీనికి కాంపౌండ్ కానీ, హద్దులు కానీ, సరిహద్దులు కానీ ఉండవు. అనేకమైనటువంటి మార్గాలు ఈ యొక్క ఆశ్రమంలోకి ప్రవేశించాలంటే ఇలా ప్రత్యేకమైన లక్షణాలు దీనికి ఉన్నాయన్నమాట. కాబట్టి అమరులు జీవించేటువంటి జీవన విధానం. ఈ టీవీలు, బుక్స్, ప్రచురణలు ఈ మధ్యకాలం వచ్చిన దానివల్ల ఈ యొక్క సిద్ధాశ్రమం గురించి ప్రచారంలోకి వచ్చింది. కానీ ఒక 34 ఏళ్ల కింద దీని గురించి ప్రచారమే లేదు. చాలామందికి సిద్ధాశ్రమం గురించి కూడా తెలియదు. ఆధునిక యుగంలో దీని గురించి తెలిసిన వాళ్ళు 2-3 ఉన్నారు అంతే. పండిట్ గోపీనాథ్ అనే అతను తన పుస్తకంలో దీని గురించి ప్రస్తావించున్నాడు. అదే మాదిరి స్వామి అవధూత నందనందన్ తన యొక్క ఆత్మకథల్లో కూడా ఈ యొక్క సిద్ధాశ్రమం గురించి ప్రస్తావించున్నాడు. అంటే వీళ్ళిద్దరూ ఆధునిక యుగానికి సంబంధించిన వాళ్ళు. మిగతా అన్ని మనకు వేదాలలో, ఉపనిషత్తులలో, ఇతిహాసాల్లో, పురాణాల్లో ఈ సిద్ధాశ్రమం గురించి చెప్పబడింది. ఋగ్వేదంలో చెప్పబడింది, వాల్మీకి రామాయణంలో చెప్పబడింది. వాల్మీకి రామాయణంలో విశ్వామిత్రుని యొక్క కుటీరం ఈ సిద్ధాశ్రమంలో ఉందని వర్ణించాడు. అదే మాదిరి విశ్వామిత్రుడు రావణుడు, లక్ష్మణుని తీసుకుని అరణ్యానికి తీసుకెళ్తాడు రాక్షసులను సంహరించడానికి. అప్పుడు విశ్వామిత్రుడు రావణుడు, లక్ష్మణి ఈ సిద్ధాశ్రమానికి తీసుకెళ్ళి అక్కడ విద్యాబోధన శక్తులను అన్నీ ప్రసాదించాడు రావణునికి, లక్ష్మణునికి. అదే మాదిరి శ్రీ మహావిష్ణువు వామనావతారం ఎత్తినప్పుడు, వామనుడుగా ఉన్నప్పుడు కొంతకాలం ఈ సిద్ధాశ్రమంలోనే ఉన్నాడు. ఆయన కుటీరంలో, ఆయన కూడా కుటీరం ఒకటి ఉంది. ఆ కుటీరంలో ఉన్నాడు శ్రీ మహావిష్ణువు కూడా. అది ఎప్పుడు వామనావతారం ఎత్తినప్పుడు మనకు పురాణంలోకి వెళ్తే ఆ పురాణ గాథ తీస్తే మనకి ఇది అర్థమవుతుంది. కాబట్టి నారద పురాణంలో కూడా ఉంది. ఆ నారద పురాణంలో సూతుని యొక్క ఆశ్రమము, కుటీరము ఈ యొక్క సిద్ధాశ్రమంలో ఉందని ప్రస్తావిస్తాడు నారదుడు. ఇట్లా అనేక మంది, ఈవెన్ శంకరాచార్యులు కూడా, ఈరోజు శంకరాచార్యులు కానివ్వండి, గోరఖనాథ్ కానివ్వండి, భీష్ముడు కానివ్వండి, ద్వాపరయుగంలో ఉన్నట్టు కొద్దిమంది ఋషులు, సప్త ఋషులు, కన్నద, పుల్లహ,
ఇటువంటి ఋషుడు ఆ ప్రాంతంలో జీవిస్తున్నారు. అప్సరసలు, సిద్ధ యోగులు, సిద్ధ యోగినీలు, ఋషులు ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక జీవితం గడుపుతూ ధ్యానంలో నిమగ్నులై ఉంటారు. కాబట్టి దాని అర్హత ఉన్నవాళ్ళు ఆ ప్రాంతానికి పోయినట్లయితే మనం భౌతికంగా వాళ్ళని దర్శనం చేసుకోవచ్చు. అయితే మనం ఆ స్థితి చేరి ఉండాలి, ఆ ఆస్ట్రల్ ప్లేన్లో మనం ఉండాలి, ఆ మానసిక స్థితి మనలో ఉండాలి. ఇది ఒక భావనా ప్రపంచం, భౌతిక స్ట్రక్చర్ ఉండదు, అనుభూతి ప్రధానమైంది, ఊహా సంబంధమైంది, మనోగతమైంది, బుద్ధికి సంబంధించింది. కాబట్టి స్థూల దృష్టితో చూసేది కాదు, అనుభవపూర్వకంగా తెలుసుకునేది. కాబట్టి భావ సంబంధమైనటువంటి లోకం అన్నమాట ఇది. ఈ భావ సంబంధించినటివి, ఊహాతీతమైనటివన్నీ మనము ఎలా చూడాలంటే అనుభవపూర్వకంగా చూడాలి. భావం అనేది ఒక స్థితి. భావం అంటే ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవడం అన్నటువంటి జ్ఞానం మనకు ఉండాలి. మనకు ఉండేది ఎక్కువ ఈ రోజుల్లో ప్రజలకు అభావాలు ఎక్కువ ఉంటాయి, లేనిది ఉన్నట్లు ఊహించుకుంటూ ఉంటాం. అటువంటి వాళ్ళకు ఆ ఆశ్రమం కనిపించదు. కాబట్టి ఇట్ ఈజ్ ఎ సిటీ ఆఫ్ కింగ్డమ్, సిటీ ఆఫ్ సెలెస్టియల్. అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. మానవుని యొక్క పరిణామ వ్యవస్థను మార్పు చేయడానికి, రూపొందించడానికి శక్తి సామర్థ్యాలు ఉండేది ఈ సిద్ధయోగులకే. ఎవరో పెద్ద దేవతలు వేరే వాళ్ళు సృష్టిస్తారు, మానవుని పైన ప్రభావితం అవుతుంది, సృష్టి పరిణామం మారిపోతుంది కాదు. సృష్టిని అంతా పరిపాలించేది వీరే. వీళ్ళంతా దేవతలే, దేవతా వర్గం వాళ్ళే. అలాంటి సిద్ధగురువుల దేవవర్గం వాళ్ళే. కానీ ఆ శక్తులను సాధించారు కాబట్టి, ఆ సిద్ధస్థితికి చేరారు కాబట్టి, మేధా సంబంధమైన ఆ సిద్ధ పురుషులు ఆ సిద్ధిని సాధించి ఉన్నారు. సిద్ధి అంటే మనకు పరిపూర్ణత, పూర్ణము అని. పూర్ణమైన జ్ఞానం గలవాడు ఎవరంటే సిద్ధయోగులు. పూర్ణము అంటే బ్రహ్మ, అంటే బ్రహ్మను గురించి తెలిసినవారు. బ్రహ్మ గురించి తెలిసాడంటే ఇంకేముంది, అంతా తెలిసిపోయినట్లే. లేదా దాన్ని ఆత్మజ్ఞానము అంటాం. దాన్ని ఇంకొక పేరుతో జ్ఞానోదయము అంటాం. బుద్ధుని జ్ఞానోదయం అయింది, పెద్ద జ్ఞానం అయిపోయాడు. ఇటువంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు జ్ఞానులు. ఈ జ్ఞానులంతా ఎలా వచ్చినారంటే వీళ్ళందరికీ సిద్ధత్వం ఉంది, సిద్ధిని సాధించారు. కాబట్టి ఈ ఆత్మజ్ఞానము, సంపూర్ణ జ్ఞానము, బ్రహ్మజ్ఞానము, జ్ఞానోదయము ఇవన్నీ సిద్ధించుకోవాలి. మనలో జిజ్ఞాస ఉండాలి. జిజ్ఞాస ఉంటే తర్వాత మనకు భగవంతుడు మిగతా కార్యక్రమం అంతా చూసుకుంటాడు. మనలో మనకు ఆ బుద్ధి ఉండాలి. అందుకే గీతలో కృష్ణుడు చెప్పి తదామి బుద్ధి యోగా, నువ్వు ముందు జిజ్ఞాస చూపించు, తర్వాత మీకే మిగతా ఎంత కలుగుతుంది. దాన్నే జ్ఞానోదయము అంటాం. ఈ వేదాలు రచించిన వాళ్ళు ఎవరి జ్ఞానోదయం కలిగిందో వాళ్ళే వేదాలు రచించిన వారు. వేదాలను ఎవరు రాయలేదు, ఇవన్నీ వినబడినవి, భగవంతుని ద్వారా తెలియబడినవేవి. అటువంటి జ్ఞానం ఎవరికి కలిగింది? కొద్దిమంది సిద్ధులకే కలిగింది ఆ రోజులలో. యాజ్ఞవల్క మహర్షి, మైత్రి, గార్గి. కాబట్టి అటువంటి యోగులు ఆ కాలంలో ఉండేవారు, వాళ్ళకి ఆ సిద్ధి లభించింది. వేదాలంతా వాళ్ళు విని గుర్తుపెట్టుకుని తర్వాత కాలంలో ఎప్పుడో దాన్ని గ్రంథస్థం చేశారు. కొన్ని కోట్ల లక్షల సంవత్సరాలు ఈ వేద జ్ఞానం అంతా సిద్ధుల దగ్గరే ఉండింది, వాళ్ళ మైండ్లోనే ఉండింది. అంటే ఓరల్ ట్రాన్స్మిషన్, ఒకరి నుంచి ఒకరి ప్రచారం అవుతూ వచ్చిందే కానీ దాని గ్రంథరూపం జరగలేదు. ఆ గ్రంథరూపం జరిగేటప్పటికి చాలా కాలం పట్టింది. అంతవరకు ఈ వేద జ్ఞానం అంతా వాళ్ళల్లోనే ఉందండి. అది సిద్ధులకు ఉన్నటువంటి జ్ఞానం. కాబట్టి ఈ ప్రకారంగా మీరు ఈ సిద్ధాశ్రమం గురించి తెలుసుకోండి, జ్ఞానం సంపాదించండి. ధ్యానులు మీరందరూ ఆ ప్రాంతాన్ని ఒకమారు దర్శించండి. మీకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది, మీకు కూడా స్వర్గానికి పోయే అవకాశము కలుగుతుంది. ఈ ప్రకారం మరి యొక్క కొన్ని విషయాలతో మళ్ళీ ఒక వీడియోలు కలుద్దాం. అంతవరకు సెలవు.